ఇప్పుడు మనం 0 డిగ్రీస్ కనుక్కున్నాం కదా, 90 డిగ్రీస్ కి ఎలా ఉంటుందో చూద్దాం. సో 0 డిగ్రీస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేసామో మన డైలీ లైఫ్ లో గోడకి నిచ్చెన వేసినట్టుగా ఇమాజిన్ చేసుకుని ఇక్కడ కూడా మనం ఏబి అనే గోడకి నిచ్చెన వేశారు. ఇక్కడేమో సన్ ఉన్నాడు. ఈ సన్ కి ఏబి అనేటువంటి గోడ యొక్క షాడో అనేది ఎర్త్ మీద పడింది. సో దీన్ని కలిపితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. అయితే ఇందాక ఏం చేసాం, మనం 0 డిగ్రీస్ కి ఈ నిచ్చెన అనేది కింద పడిపోయినట్టుగా ఇమాజిన్ చేసుకుని ఆ రెండు కోఇన్సిడెన్స్ అయినాయి. అంటే ఏసీ బీసీ రెండు కోఇన్సిడెన్స్ అయిపోయి ఇక్కడ యాంగిల్ ఏమైంది, 0 అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ నిచ్చెనని మీరు గోడ దగ్గరికి బాగా జరిపేసేయండి. జరిపితే ఏమవుతుంది, ఈ లేడర్ వచ్చేసి గోడకి కోఇన్సిడెన్స్ అవుతుంది. ఈ ఏబి అనే గోడకి నిచ్చెన కోఇన్సిడెన్స్ అవుతుంది. రెండు కూడా కలుస్తాయి. ఇలా కలిసినప్పుడు ఇప్పుడు యాంగిల్ ఏమవుతుంది, 90 డిగ్రీస్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఈ లేడర్ యొక్క లెంగ్త్ అనేది కంప్లీట్ గా గోడకు ఆనుకొని గోడకు కోఇన్సిడెన్స్ అయినప్పుడు ఈ గోడ యొక్క హైట్ ఈ లేడర్ యొక్క లెంగ్త్ రెండు ఈక్వల్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏమవుతాయి, ఏబి అనేది బీసీకి ఈక్వల్ అవుతుంది. సో యాంగిల్ వచ్చేసి ఎంత అవుతుంది, ఇక్కడ θ = 90 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు మనం sin 90 cos 90 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో sin 90 తీసుకోండి. సో మామూలుగా అయితే మనకు sin θ అంటే డెఫినేషన్ ఏమని తెలుసు, థీటాకు ఆపోజిట్ బై హైపోటనస్ కదా. మరి ఇక్కడ ఆపోజిట్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ θ ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ ఏబి, హైపోటనస్ వచ్చేసి బీసీ కదా. అంటే ఏబి బీసీ రెండు ఈక్వల్ అయిపోయినాయి. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ బీసీ, ఈ గోడ రెండు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి ఏబికి బీసీ ఈక్వల్ చేస్తే ఏబి ప్లేస్ లో ఏబి, బీసీ ప్లేస్ లో కూడా ఏబి రాస్తే క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది, 1. సో sin 90 అంటే 1. అలానే దాని రెసిప్రోకల్ వచ్చేసి కొసెకంట్ 90 తీసుకుంటే 1/1 అంటే 1 అవుతుంది. సో అయితే మనం cos 90 ఫైండ్ అవుట్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకోవాలి. సో ఈ లేడర్ అనేది మనం ఎప్పుడైతే గోడ దగ్గరికి జరిపామో అప్పుడు ఏసీ అనేది ఏమైంది, ఏసీ లెంగ్త్ షాడో లెంగ్త్ అనేది 0 అయిపోతుంది కదా. సో ఎప్పుడైతే ఈ రెండు ఒకటైపోయాయో అప్పుడు ఇదేమవుతుంది, 0 అయిపోతుంది. అంటే ఏసీ ఈక్వల్ టు ఏమవ్వాలి, 0 అయిపోవాలి. సో ఇప్పుడు cos 90 డిగ్రీస్ రాసామనుకోండి, రాస్తే ఏమవుతుంది, కాస్ట్ ఎడ్జసెంట్ బై హైపోటనస్ కదా. ఎడ్జసెంట్ ఏసీ అంటే 0 బై హైపోటనస్ వచ్చేసి ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి, రెండు ఏబికి బీసీ ఈక్వల్ కాబట్టి ఈ రెండిట్లో ఏం రాసినా పర్వాలేదు. 0/AB అంటే 0. tan 90 మామూలుగా మనకు డెఫినేషన్ ఏమని తెలుసు, థీటాకు ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కదా. సో ఇక్కడ ఆపోజిట్ ఏమవుతుంది, ఏబి, ఎడ్జసెంట్ ఏమవుతుంది, ఏసీ. సో మరి ఏసీ 0 అయిపోయింది కదా. సో ఏబి బై ఇక్కడ 0, ఎడ్జసెంట్ ఏమైంది, 0 అయిపోయింది. AB/0 అంటే ఇన్ఫినైట్. సో ఇప్పుడు దీన్ని మనం తిరిగేసి రాసామనుకోండి, 0/AB ఎంత అవుతుంది, 0. సో cot 90 వచ్చేసి 0. tan 90 ఇన్ఫినైట్ అయితే cot 90 0. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్ లో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.